వ్యవహారాలు తీసి మాట్లాడుతూ ఉంటారనమాట. వాస్తవంగా నేపాల్లో జరిగినటువంటి విషయాల్లో అలాంటి పిల్ల చేస్తే ఈ సోషల్ మీడియా. రెండు కొండల మధ్యన రెండు కొండలు ఢీ కొట్టున్నప్పుడు మధ్యలో పొటేలు వెళ్తే నలిగిపోతుంది. రెండు బలమైన శక్తుల మధ్య నలిగిపోతున్నటువంటి దేశాలు ఇవి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేదా శ్రీలంక, నేపాల్ ఇవన్నీ రెండు బలమైన దేశాల ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. అలాంటి ఉచ్చులో ఒకప్పుడు భారతదేశాన్ని చిక్కించి ఇవాళ రోజున మోడీ లాంటి మొండోడు వ్యూహాత్మక నిపుణుడు ఉండటం వలన ఇప్పుడు భారతదేశం కాపాడబడుతుంది. మనకేంటంటే అంతర్జాతీయంగా రెండు ల్యాబీస్ ఉంటాయి, చైనా ల్యాబీ, అమెరికా ల్యాబీ. నేపాల్లో జరుగుతున్నటువంటి ల్యాబీ గొడవ ఏంటి అంటే చైనా ల్యాబీ నుంచి కొన్ని దేశాలని అమెరికా ల్యాబీ విముక్తం చేస్తుంది. ఓ రకంగా ఇది ఇండియాకి సేఫ్. ఎలా అంటే బంగ్లాదేశ్ ప్రాంతాన్ని బేస్ చేసుకుని అక్కడ చైనా ఈ మధ్యన విపరీతంగా పెట్టుబడులు పెట్టి బంగ్లాదేశ్లో దాని గ్రిప్పుని సంపాదించి ఎప్పుడైతే డబ్బులు ఎవరు పెట్టుబడి పెడతారో వాళ్ళు. చైనాకున్న దరిద్రపు జబ్బు ఏంటంటే డబ్బు పెట్టుబడి పెట్టాక కాబూలీ వాళ్ళలాగా వసూలు చేస్తుంది. సేమ్ టైము దాని ఇంపాక్ట్తో ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు మనకు ఎట్లా ఉంటుందంటే సింపుల్